అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. నిన్న అంబటి రాంబాబు ఉద్యమకారుడు, నిరసనకారుడు, సంఘ సంస్కర్త, నిత్యం ప్రజల్లో ఉండేవాడు, ప్రజలు మేలు కోరుకునేవాడు, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసేటువంటి తెల్లగడ్డం వ్యక్తి, కూలింగ్ అద్దాలు పెట్టుకొని ఉంటాడు. ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గుంటూరు జిల్లాలోని కలెక్టరేట్ దగ్గర నిన్న 4వ తారీఖు అంటే 1 year ఫినిష్ అయింది అధికారంలోకి వచ్చి కూటమి. ఆ సందర్భంగా ప్రజల్ని మీరు వెనుపోటు పొడిచారు అనే నేపథ్యంలో వెనుపోటు దినోత్సవం అని ర్యాలీ చేస్తూ ఉన్నాడు. అది మన ఇల్లు కాదు కదా, మన ఇంటి ముందు కాదు కదా, మన ఊరు కాదు కదా. ఈ మధ్యన ఒక 20 ఎకరాల పొలం కొన్నాడు ప్రజల డబ్బులతో. ప్రజల డబ్బుల్ని లూటీ చేసి దందా చేసి 20 ఎకరాల పొలం కొన్నాడు. ఆ పొలం కాదు కదా మన ఇష్టం వచ్చినట్టు అరవడానికి, మనం ఇష్టం వచ్చినట్టు కేకలు వేయడానికి, మనం ఇష్టం వచ్చినట్టు దుమ్మెత్తిపోయడానికి ఒప్పుకోరు కదా. వెంటనే పోలీసులు వచ్చారు, మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళని అన్నాడు. అంటే మనోడికి ఇది అదురుగా చూసుకున్నాడు. పోలీసులు ఎదురుపడితే, పోలీసుల ముందు మనం అరిస్తే, పోలీసులు బెదిరిస్తే, పోలీసుల మీద గౌ కేకలు పెడితే, ఇది ప్రజలు చూస్తూ ఉంటే అది అంబటి రాంబాబు గారు ప్రజల మనిషి, ఆయన వాదిస్తున్నాడు, పోలీసులు అనవసరంగా ఆయన్ని తోసేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు అనేటట్లు క్రియేట్ చేస్తే మనకు కూడా సింపతి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ఎలాగో బాబాయిని చంపేస్తే సింపతి ఎలా వస్తుందో అలవాటు పడిన వ్యక్తి కదా, అదే క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. కానీ జనాలకు అక్కడ ఏం జరుగుతుంది అనేది అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి, అందరి దగ్గర కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది. అందరూ కూడా అక్కడ చూస్తున్నాగా పోలీస్ ఆఫీసర్ మీద కేకలు పెడుతున్నాడు. మామూలు కేకలు కాదవి. ఆయన మర్యాదగా ఉండు అంటే మనోడు అంబటి రాంబాబు గారు కూడా మర్యాద ఉండదు. మర్యాద పోలీస్ ఆఫీసర్ గారికి తెలియదు ఏంటంటే అంబటి రాంబాబు గారికి మొదటి నుంచి మర్యాద లేదు, ఆయనకి ఎప్పుడు మర్యాద ఉండదు. వైఎస్ఆర్సీపీలో నెంబర్ 1 పర్సన్ ఎవరైనా ఉన్నారంటే, అస్సలు మర్యాద లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది అంబటి రాంబాబే. పోలీస్ ఆఫీసర్ ఏమో నీకు మర్యాద ఉండదు అంటున్నాడు. మొదటి నుంచి ఆయనకి మర్యాద లేదు, ఆయనకి మర్యాద ఉండదు. ప్రత్యేకంగా ఆయనకు మర్యాద లేదని గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అంబటి రాంబాబు పోలీస్ ఆఫీసర్ ఇద్దరు వాదించుకుంటున్నారు. ఏమనంటే నువ్వేం చేస్తావు. పోలీస్ ఆఫీసర్ గారికి తెలియదు ఏంటంటే అంబటి రాంబాబు గారు ఏం చేస్తారో ప్రపంచం మొత్తానికి తెలుసు. 3 కెమెరాలు పెట్టి వీడియోలు చేస్తూ ఉంటాడు, ప్రపంచంలోని పెద్ద పెద్ద కేసులు వాదిస్తూ ఉంటాడు, గంట అరగంట అని చెప్పి సంచు సుకన్యాల చేత మసాజ్ చేయించుకుంటూ ఉంటాడు. పోలీస్ గారికి తెలియదు అనుకుంటే ఆయన ఏం చేస్తాడో మాకు ప్రజలందరికీ తెలుసు. ఈ 3 ఆయన చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంతకుముందు అన్నట్టే మర్యాద ఉండదు అంటున్నారు. ఆయనకు మర్యాద లేదు అన్న విషయం బయట చెప్తే మనం నమ్మక్కర్లా. ఆయన సొంతలుడే ఎలక్షన్స్ టైంలో బయటకు వచ్చి మా మామ ఒక దొంగ డకాయిట్టు, మా మామని నమ్మొద్దు, మా మామ చెయ్యని ఆకృత్యాలు లేవు, దయచేసి అతనికి ఓటేయద్దు, ఓడించండి అని చెప్పి చేతులు పట్టుకొని చేతులు పైకెత్తు మొక్కాడు. ఇప్పుడు అర్థమైంది కదా ఆయనకి మర్యాద లేదు. ఇంకొకటి ఏంటంటే ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసెంబ్లీ సాక్షిగా ఆడపడుచుని అవమానించినటువంటి వ్యక్తి. అదేవిధంగా పోలవరం సంబంధించినటువంటి అంటే ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు కూడా ఒక ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు సార్ పోలవరం ఎంతవరకు వచ్చింది అంటే పోలవరం ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అని జోకులు వేసినటువంటి వ్యక్తి. నిజంగా అతనికి ఏ పరిస్థితి మీద ఎలాంటి ప్రణాళికల మీద పూర్తి అవగాహన లేనటువంటి పొలిటికల్ జోకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది అంబటి రాంబాబు. ఈరోజు ఏదో బయటకు వచ్చేసి హడావుడి చేసేస్తాను, ర్యాలీలు చేసేస్తాను, పైకి పొంగిపోతేనో ఎవ్వరు ఇక్కడ పడరు. ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం ఉంది. పింఛన్లు టైంకి అందుతున్నాయి, టిట్కో ఇల్లు వస్తున్నాయి, అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నిండా అన్నం తింటున్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఫ్రీ బస్సు కూడా అతి కొద్ది రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. ప్రతి ఒక్కడి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగేస్తూ 14 లక్షల కోట్ల రూపాయలకు వడ్డీలు కడుతూ ప్రతి విషయం మీద సరైన స్పందనతో ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి అంబటి రాంబాబు వచ్చి మాట్లాడినంత మాత్రాన ఏ ఇబ్బంది ఉండదు. ఇంకోటి అంబటి రాంబాబు అనేవాడు బెస్ట్ ఫ్రెండ్, స్నేహానికి నిలువెత్తు నిదర్శనం. ఈరోజు వల్లభనేని వంశీ లోపలికి వెళ్ళాడు, కొడాలని లోపలికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి ఒంటరిగా ఉన్నారు, దోమలు కొడుతున్నాయి. ఏ ఒక్కరూ కూడా వాళ్ళు చూడాలనుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు. కానీ అంబటి రాంబాబు అలా కాదు,
పోలీసుల మీద తిరగబడితే, ఎగబడితే, అరిస్తే, దూషిస్తే లోపలేస్తారు నన్ను. వాళ్ళిద్దరితో స్నేహంగా నేను ఉండొచ్చు, వాళ్ళకి నేను తోడుగా ఉండొచ్చు అనుకోవడం ఈ ప్రపంచంలో అంబటి రాంబాబు మాత్రమే ఆ స్నేహానికి విలువ తెలుసు. కాబట్టి అంబటి రాంబాబు అనేవాడు ఒక పొలిటికల్ జోకర్, ఒక పొలిటికల్ బ్రోకర్. అంబటి రాంబాబుని ఎవరో కూడా పూర్తిగా అవగాహన చేసుకోరు, ఎందుకంటే ఆయనకు అవగాహన ఏ విషయం మీద ఉండదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్.